హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ మాంగ్. సో ఈరోజు వీడియోలో మీకు సెన్సార్స్ అంటే ఏంటి, మీ మొబైల్ ఏ సెన్సార్స్ ఉంటాయి, దానివల్ల యూజ్ ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా, మీ ఫోన్లో ఆటో బ్రైట్నెస్ సెట్ అవ్వడం కానీ, లేదంటే మీరు నడుస్తున్నప్పుడు మీ స్టెప్స్ అనేవి రికార్డ్ అవ్వడం కానీ, లేదంటే కౌంట్ అవ్వడం కానీ, లేదా CPU ఓవర్ హీట్ అయినప్పుడు మీకు వార్నింగ్ మెసేజ్ పంపించడం, లేదా మీ మొబైల్ పోర్ట్రేట్ మోడ్లోంచి గేమ్స్ ఆడుతున్నప్పుడు ల్యాండ్స్కేప్ మోడ్లోకి చేంజ్ అవ్వడం. సో ఇలాంటివన్నీ ఎలా జరుగుతాయి అంటే బై యూజింగ్ సెన్సర్స్. సో సెన్సర్స్ ఏం చేస్తాయంటే మన డివైస్కి ఒక సూపర్ పవర్స్ ఇచ్చినట్టు లెక్క. సెన్సర్స్ మన ఫోన్లో ఏం చేస్తాయంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని డిటెక్ట్ చేసి మన ఓఎస్కి కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, లేదా మన మొబైల్కి లోపల ప్రాసెసర్స్ ఉంటాయి కదా, వాటికి కానీ పంపిస్తాయి. సో అవి ఏం చేస్తాయంటే డిటెక్ట్ చేసి మనకి ఏ సెన్స్ చేసి మనకి ఏ ప్రోగ్రామ్ కావాలో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంబియంట్ లైట్ సెన్సర్ తీసుకుందాం. ఈ లైట్ సెన్సర్ ఏం చేస్తుందంటే ఇది దేనికి తయారు చేయబడిందంటే లైట్ సెన్స్ చేయడానికి తయారు చేయబడింది. సో ఇదేంటంటే లైట్ సెన్సింగ్లో తోపు అన్నమాట. సో ఇది ఓన్లీ లైట్ సెన్సింగ్ చేయగలదు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెన్సర్స్ ఉంటాయి. సో ఈ సెన్సర్స్ అనేవి కేటగిరీస్ కింద డివైడ్ అయ్యాయి. సో 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి మోషన్ సెన్సర్స్, లేదంటే ఇంకోటి ఎన్విరాన్మెంట్ సెన్సర్స్, ఇంకోటి పొజిషన్ సెన్సర్స్. సో ఈ సెన్సర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇది మోషన్ సెన్సర్స్ ఏంటంటే మనం చదువుకున్నప్పుడు యాక్సిస్ ఉంటాయి కదా, ఎక్స్, వై, లేదా ఇంకోటి ఈ జెడ్ యాక్సిస్ ఉంటాయి. సో ఈ సెన్సర్స్ యాక్సిస్ బేస్డ్ సెన్సింగ్ చేస్తాయి. సో ఇందులో యాక్సెలరోమీటర్, గ్రావిటీ సెన్సర్స్ అలా ఉంటాయి. సో నెక్స్ట్ది ఎన్విరాన్మెంటల్ సెన్సర్స్ ఏం చేస్తుందంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ లైక్ టెంపరేచర్ కానీ, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కానీ, లేదా హ్యూమిడిటీ కానీ, సో అలాంటివన్నీ మెజర్ చేస్తాయి. సో ఈ కేటగిరీలో ఉండే సెన్సర్స్ బారోమీటర్, లేదంటే ఫోటోమీటర్, లేదంటే టెంపరేచర్ సెన్సర్స్ అలా ఉంటాయి మనకి. సో ఇంకొకటి ఏంటంటే పొజిషన్ సెన్సర్స్ ఏంటంటే మీ డివైస్ ఉంది కదా, మీ డివైస్ ఏ మోడ్లో ఉంది, లేదా పోర్ట్రైట్ మోడ్లో ఉందా, లేదా ల్యాండ్స్కేప్ మోడ్లో ఉందా, సో అవన్నీ చూసుకుంటుంది ఈ పొజిషన్ సెన్సర్స్ అని, ఏ పొజిషన్లో ఉందని. ఇందులో టైప్స్ ఓరియంటేషన్ సెన్సర్స్, మ్యాగ్నెటో సెన్సర్స్. ఇప్పుడు మీకు మన మొబైల్లో యూజ్ చేసే సెన్సర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో ఎండ్ వరకు. సో మన మొబైల్లో యూజ్ చేసే సెన్సర్స్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది యాక్సెలరోమీటర్ ఏం చేస్తుందంటే మన ఫోన్ని ఆటోమేటిక్గా పోర్ట్రేట్ మోడ్లో కానీ, లేదా ల్యాండ్స్కేప్ మోడ్లో కానీ ఇదన్నీ కన్వర్ట్ చేస్తుంది. సో ఇదేంటంటే ఎక్కడ యూజ్ అవుతుందని మనకి మనం కార్ గేమ్స్ ఆడుతాం కదా, కార్ గేమ్స్ ఆడినప్పుడు సడన్గా మనం ఆ గేమ్ ఓపెన్ చేసినప్పుడు పోర్ట్రేట్ మోడ్లో ఉంటుంది, అది కాస్త ల్యాండ్స్కేప్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. సో ఈ సెన్సార్ వల్లే యాక్సెలరోమీటర్ యూజ్ చేసిన వల్లే సో అలాగే పోర్ట్రేట్ మోడ్లో ఉన్నది ఆటోమేటిక్గా ల్యాండ్స్కేప్ మోడ్లోకి వెళ్తుంది. మనం కార్ గేమ్స్ ఆడినప్పుడు స్టీరింగ్ యూజ్ చేస్తాం కదా, ఆ స్టీరింగ్ అనేది కూడా మన మొబైల్ని ఇలా మూవ్ చేస్తాం కదా, ఆ మూవ్ చేయడం కూడా ఈ యాక్సెలరోమీటర్ సెన్సార్ ద్వారా యూజ్ అవుతుంది. లేదా మనం సాంగ్స్ ప్లే చేస్తున్నప్పుడు మనకి నెక్స్ట్ సాంగ్ కావాలంటే స్వైప్ చేస్తాం. సో ఆ స్వైపింగ్ కూడా ఈ యాక్సెలరోమీటర్ సెన్సర్ యూజ్ చేసి చేస్తారు. నెక్స్ట్ ఇది యాంబియంట్ లైట్ సెన్సర్. ఇది మొబైల్ యొక్క బ్రైట్నెస్ని, అంటే మన మొబైల్ బ్రైట్నెస్ ఉంటుంది కదా, దాన్ని ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది. మనకి కంఫర్టబుల్గా ఉండే లైట్ బ్రైట్నెస్ని ఉంచుతుంది. అంటే మన ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు మనం ఇప్పుడు ఒకవేళ లో లైట్లో ఉన్నాం అనుకో, తక్కువ బ్రైట్నెస్, లేదంటే హైలైట్లో ఉన్నా అంటే మనం మార్నింగ్ బయటికి వెళ్ళామనుకో ఎక్కువ బ్రైట్నెస్ ఉంచుతుంది, లేదంటే ఇంట్లో ఉన్నప్పుడు తక్కువ బ్రైట్నెస్ ఉంచుతుంది. సో ఈ సెన్సర్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇది లైట్ని సెన్స్ చేసి స్ట్రాంగ్ కరెంట్స్ని లేదా వీక్ కరెంట్స్ని జనరేట్ చేస్తుంది. సో ఆ జనరేట్ చేసినప్పుడు ఆటో బ్రైట్నెస్ అనేది సెట్ అవుతుంది. సో ఈ సెన్సర్ ఎలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ది ప్రాక్సిమిటీ సెన్సర్. ఈ ప్రాక్సిమిటీ సెన్సర్ ఏంటంటే మనం ఫోన్ మాట్లాడతాం కదా, ఈ ఫోన్ మాట్లాడినప్పుడు మనం ఇయర్ దగ్గర పెట్టుకుంటాం కదా, ఇయర్ దగ్గర పెట్టుకున్నప్పుడు డిస్ప్లే అనేది ఆఫ్ అయిపోద్ది, మళ్ళీ ఫోన్ చెవు దగ్గర తీయగానే డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది.
ఇది ఎలాగంటే ఈ ప్రాక్సిమిటీ సెన్సర్ యూస్ చేసి, ఈ ప్రాక్సిమిటీ సెన్సర్లో ఎలా వర్క్ అవుతుందంటే, సో ఈ సెన్సర్లో ఇన్ఫ్రారెడ్ ఎల్ఈడి లైట్ మరియు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ డిటెక్టర్ అని ఉంటాయి. సో ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అని ఉంది కదా, దాన్ని ఐఆర్ డిటెక్టర్ అని కూడా అంటారు. సో ఈ ఐఆర్ డిటెక్టర్ ఏం చేస్తుందంటే మన దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి అది ఏం చేస్తుందంటే ఎల్ఈడి లైట్ ఉంది కదా, దానికి సిగ్నల్స్ అనేది పంపిస్తుంది. ఆ సిగ్నల్స్ పంపించినప్పుడు మనకి ఇయర్కిని మరియు ఫోన్కి ఉన్న డిస్టెన్స్ మెజర్ చేసి ఈ సిగ్నల్స్ పంపించడం వల్ల ఆ ఎల్ఈడి లైట్ అనేది డిస్ప్లే ఆఫ్ చేయడం ఆన్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఈ సెన్సర్ ఎలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ సెన్సర్ గైరోస్కోప్ అనేది అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ యాక్సెలరోమీటర్ అనుకోవచ్చు. సో ఇది ఏం చేస్తుంది, యాక్సెలరోమీటర్ ఏంటి, పోర్ట్రైట్ మోడ్లోకి ల్యాండ్స్కేప్ మోడ్లోకి చేంజ్ చేస్తుంది. ఇది ఏంటంటే మొత్తం 360 డిగ్రీస్ మనం పెనోరమా షాట్స్ తీస్తాం లేదా 360 డిగ్రీస్ షాట్స్ తీస్తాం. సో ఈ సెన్సర్ అప్పుడు ఉపయోగపడుతుంది. ఈ సెన్సర్ ఏంటంటే 360 డిగ్రీస్ మన ఫోన్ని 360 డిగ్రీస్లో వర్క్ అయ్యేలా చేస్తుంది. సో ఇది ఒక యూజ్ దీనివల్ల. సో ఈ సెన్సర్ ప్రతి డిగ్రీని డిటెక్ట్ చేస్తుంది. సో మనం ఇదేంటంటే మన కార్ గేమ్స్ ఆడినప్పుడు సెన్సింగ్ కూడా చేస్తుంది. నెక్స్ట్ సెన్సర్ టెంపరేచర్ సెన్సర్ అని అంటుంది. ఈ టెంపరేచర్ సెన్సర్ ఏంటంటే మన రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది లేదా బాడీ టెంపరేచర్ ఎంత ఉంది మెజర్ చేస్తుంది. ఈ సెన్సర్ అనేది అన్ని ఫోన్లకు ఉండదు, ఓన్లీ పర్టికులర్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ డివైజెస్కి మాత్రమే ఉంటుంది. లైక్ సామ్సంగ్ గ్యాలక్సీ S4 కానీ లేదా S5 కానీ ఈ సెన్సర్ మాత్రం ఉంటుంది. ఈ సెన్సర్ ఉపయోగించి మనం బాడీ టెంపరేచర్ డిటెక్ట్ చేయొచ్చు, మన రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో కూడా డిటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్కువ యాపిల్ ఫోన్స్కి ఈ ఫోన్స్కి ఫ్లాగ్షిప్ మొబైల్స్కి ఎక్కువ ఉంటుంది ఈ సెన్సర్. సో నెక్స్ట్ సెన్సర్ బారోమీటర్. ఏంటంటే మన అట్మాస్ఫియర్లో ఉన్న ప్రతిదీ సెన్స్ చేస్తుంది. లైక్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కానీ లేదంటే మన డిస్టెన్స్ సీ లెవెల్ నుంచి మన డిస్టెన్స్ కానీ, సో ఇలాంటివి. లేదా మనకి గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయడం వల్ల ఆ మ్యాప్స్లో జీపీఎస్ ఉంటుంది కదా, ఆ జీపీఎస్కి కరెక్ట్ మన లొకేషన్ని డిటెక్ట్ చేసేలాగా హెల్ప్ చేయడం కానీ, సో ఇవన్నీ ఈ సెన్సర్ యూజ్ చేసి బారోమీటర్ సెన్సర్ మనం నడుస్తున్నప్పుడు స్టెప్స్ వేస్తాం కదా, ఆ స్టెప్స్ని కూడా కౌంట్ చేస్తుంది ఈ సెన్సర్. నెక్స్ట్ సెన్సర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందరికీ తెలుసు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఈ మధ్యన ఎక్కువ సెక్యూరిటీకి మనం వాడుతున్నాం. ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఏంటంటే మనం ఫింగర్ పెట్టినప్పుడు అది ఏం చేస్తుందంటే మన ఫింగర్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ మొత్తాన్ని డిటెక్ట్ చేసి అది స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్నప్పుడు మళ్ళీ మనం ఎప్పుడైనా లాక్ స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు అది పెట్టినప్పుడు అది మ్యాచ్ చేస్తుంది మన ఫింగర్ ప్రింట్ దానికి మ్యాచ్ చేసి అప్పుడు మన ఫోన్ లాక్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఎలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ సెన్సర్ మ్యాగ్నోమీటర్. ఇది అందరికీ తెలిసిందే. ఏంటంటే మన మొబైల్లో కంపాస్ యూస్ చేస్తాం కదా, నార్త్ డైరెక్షన్ ఏ డైరెక్షన్ ఉంది లేదంటే ఈస్ట్ వెస్ట్ సౌత్ అలాగా. సో నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్లో యూజ్ చేస్తుంది నార్త్ డైరెక్షన్ ఎందులో ఉందని. సో అలాగా వాటికి ఉపయోగిస్తారు దీన్ని. సో నెక్స్ట్ సెన్సర్ ఎన్ఎఫ్సి సెన్సర్ అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సెన్సర్. ఇది ఏంటంటే ఎన్ఎఫ్సి టెక్నాలజీ యూజ్ చేసి వర్క్ అవుతుంది. ఏదైనా 2 డివైజెస్ని దగ్గర పెట్టినప్పుడు వాటి మధ్య డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే రెండింటి మధ్య ప్రతి డివైజ్లో 2 డివైజుల్లో ఒక్కొక్క దాంట్లో ఎన్ఎఫ్సి చిప్ అని ఉంటుంది. ఎన్ఎఫ్సి చిప్ ద్వారా ఇక్కడ ఎన్ఎఫ్సి చిప్ని 4 సెంటీమీటర్స్ దగ్గరలో ఉన్నప్పుడు డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి. సో ఇవన్నీ సెన్స్ చేసి ఈ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. రెండింటి మధ్యలో ఎన్క్రిప్టెడ్ కోడ్స్ అనేవి పంపించుకుని లైక్ పేమెంట్ డీటెయిల్స్ కానీ స్వైపింగ్ మెషిన్స్ ఉంటాయి కదా, స్వైపింగ్ మెషిన్స్ మన ఫోన్ దగ్గరికి తెచ్చినప్పుడు ఆ పేమెంట్ అనేది దొరుకుతుంది. సో ఈ సెన్సర్స్ అనేవి ఇప్పుడు వచ్చే మొబైల్స్లో ఉంటున్నాయి ఎక్కువ. అంటే పెద్ద ఫ్లాగ్షిప్ మొబైల్స్కి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. చాలా మొబైల్స్లో ఉండదు ఈ ఎన్ఎఫ్సి సెన్సర్. ఈ ఎన్ఎఫ్సి డివైస్ యూజ్ చేయడం వల్ల మన మొబైల్లో ఈ ఎన్ఎఫ్సి యూజ్ చేసి పేమెంట్స్ కూడా చేయొచ్చు. సో మీ ఫోన్లో బిల్ట్ ఇన్ ఎన్ఎఫ్సి ఉంటే మీరు కూడా మీ మొబైల్ యూజ్ చేసి స్వైపింగ్ మెషిన్ దగ్గర పెడితే మీరు ఫస్ట్ మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఎన్ఎఫ్సి దాంట్లో ఇచ్చుకుంటే సో మీరు కూడా మొబైల్ యూజ్ చేసి పేమెంట్స్ అనేవి చేయొచ్చు. ఫ్రెండ్స్, మన ఫోన్లో ఏ సెన్సర్స్ ఉన్నాయని తెలుసుకోవడం ఎలాగంటే మనకి CPZ అనే యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, లేదా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. దాని ద్వారా డౌన్లోడ్ చేసి ఆ CPZని యాప్ని ఓపెన్ చేసి అందులో పైన సెన్సర్స్ అని ఉంటుంది. సెన్సర్స్లోకి వెళ్ళండి.
సెన్సర్స్లోకి వెళ్తే మీ మొబైల్లో ఏ ఏ సెన్సర్స్ ఉన్నాయో మీకు తెలుస్తాయి. సో దీని ద్వారా మీ మొబైల్లో ఏ సెన్సర్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీకు ఎన్ఎఫ్సి టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను కార్డ్స్లో పెడతాను, లేదంటే మా ఎండ్ స్క్రీన్లో అన్నా ఆ వీడియో పెడతాను. సో వీడియోని తప్పకుండా చూడండి, ఎన్ఎఫ్సి టెక్నాలజీ గురించి తెలుసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు తెలుసుకోవడం కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా తెలుసుకుంటారు ఈ విషయం గురించి. సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫై అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.